చేతుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తీసుకుని కీర్తన 34. నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతిస్తాను, నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతిస్తాను, నా నోట ఆయన కీర్తి ఏంటండి అప్పుడప్పుడు ఉంటుంది, జ్ఞాపకం వచ్చినప్పుడు ఉంటుంది. యు సీ దిస్ వెరీ పవర్ఫుల్. ఇది ఎవరు రాస్తున్నారంటే కీర్తనకారుడైన దావీదు రాస్తున్నాడు. ఆయన ఎప్పుడు రాశాడన అంటే ఆయన శత్రు చేతుల్లోకి వెళ్ళాడంట, శత్రురాజు చూశాడంట. శత్రురాజు చూసినప్పుడు అప్పటికే వీరుడు, రాజు గుర్తుపట్టాడు, అరే దావీదు కదరా, ఈయన గురించే కదా పాట పాడబడింది, సౌలు 1000 మందిని చంపారు, దావీదు ఎలాంటి వీరుడు కదా, ఇతరే కదా దావీదు అంటే. దావీదు ఆ సమయంలో రిటాలియేట్ అవుతానికి లేకపోతే తప్పించుకుంటానికి ఏం చేయాలో అర్థం కాక ఆయన పిచ్చోళ్ళలాగా అయిపోయాడంట. ఇంకా పిచ్చోళ్ళలాగా అయిపోయాడంట, పిచ్చోళ్ళలాగా నటించాడంట. పిచ్చోళ్ళలాగా తలుపులు కొట్టుకుంటూ అట్టు కొట్టుకుంటూ ఇటు కొట్టుకుంటూ బూరు తెరిచి అనుకుంటూ వెళ్తా ఉంటే ఈ రాజు అనుకున్నా ఇది నిశ్చయంగా దావీదు కదరా, ఇది ఎవడో పిచ్చోడు పోనేరా అని వదిలేశారంట. కానీ అలాంటి సమయంలో ఈయన బయటకు వచ్చి రాస్తున్నాడు, తప్పించుకున్న తర్వాత రాస్తున్నాడు ఈ కీర్తన. ఏమని రాస్తున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతిస్తానన్న మాటకు అర్థం ఏంటి? సన్నుతిస్తానన్న మాటకి ఏంటంటే ఐ విల్ స్పీక్ ఆఫ్ ఎగ్జాల్ట్, గణపరుస్తాను, ఘనతగా మాట్లాడతాను, హెచ్చింపుగా మాట్లాడతాను, ఎక్కువగా మాట్లాడతాను. సింపుల్గా చెప్పాలంటే మంచిగా మాట్లాడతాను. ఆయన గురించి ఎప్పుడు మంచి మాట్లాడతాను, ఆయన గురించి ఎప్పుడు మంచి చెప్తాను. దేవుని వాటిలో చూసినప్పుడు అనేక మంది దావీదు అవనే, యోబు అవనే, అబ్రహాం అవనే, ఎంతోమంది వీరులు అవనే, పాత నిబంధన కొత్త నిబంధన వరకు అవనే, వారున్న పోరాట పరిస్థితుల్లో దేవుని పైన నేరం దేవుని మీద అలగల. వారికి ప్రశ్నలు రాలేదని కాదు, కలవరం కలగలేదని కాదు, ఇందుకు ఇలాగ అయింది అని మనసులో తలంపు రాలేదని కాదు, దేవుణ్ణి ఇందుకు దేవా ఇలా చేసామని అడగలేదని కాదు, ఆయన గౌరవించకుండా మాత్రం మాట్లాడలే. అంటే ఆయన గురించి ఎప్పుడు మంచిగానే మాట్లాడారు. ఈరోజు మన జీవితంలో మన ప్రార్థనకి జవాబు రాదు, దేవుడు రాకపోతే, దేవుడు ఉంటే నాకు ఎందుకు జవాబు రాదు, దేవుడు ఉంటే నాకు ఎందుకు బదులు రాదు, దేవుడు ఉంటే ఎందుకు నాకు సహాయం చేయడు, దేవుడు చేతకంగా ఉండలాగా మాట్లాడతాం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు సమర్థుడండి. గాడ్ ఈజ్ ఏబుల్ ఆల్ టైమ్, అన్ని సమయాల్లో, అన్ని స్థితిగతుల్లో. అది అగ్ని గొండమనే పాతాళమనే దేవుడు చేరలేని, దేవుడు సహాయం చేయలేని శక్తి లేదు అంటే లేదు. ఆయన సర్వశక్తి మంతుడు. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? నీ జీవితంలో కార్యం జరిగించగలిగిన దేవుడు, నీ స్థితిగతుల్లో కార్యం జరిగించగలిగిన దేవుడు. ఈరోజు ఏ స్థితితో ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. కానీ నీ స్థితిలో నువ్వు దేవుని స్తుతించగలుగుతావా? డూ యు డేర్ టు ప్రైజ్ హిమ్? దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ చెప్తున్నాడండి, నేను దేవుడి గురించి ఎక్కువగానే మాట్లాడతా, అధికంగానే మాట్లాడతా, నేను ఆయన్ని సన్నుతిస్తా. ఈ సమయంలో అక్కడ చెప్తున్నాడు ఏంటి ఆ మాట చూడండి, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఇంకా ఆ పై మాట చూస్తే హిస్ ప్రైజ్ విల్ బీ ఆన్ మై లిప్స్. ఏంటంట? నిత్యము ఆయన కీర్తి. నిత్యము ఆయన కీర్తి. ఈ మాట అనుకుంటాం, ఆయన నిత్యం ఆయన కీర్తి అని అంటే నిత్యము ఆయన గురించి నా పాట నా నోట్లో ఉంటుంది అనుకుంటాం. కానీ ఆ పాటకి అక్కడ రాయబడిన హీబ్రూ వర్డ్ చూస్తే ఆయనను పొగుడుతూ, ఆయన గురించి పొగుడుతూ ఎప్పుడు నా నోరు ఉంటుంది. అది పాట ఉండొచ్చు, మాట ఉండొచ్చు, నాట్యం ఉండొచ్చు. ఆయన గురించి ఎప్పుడు నేను పొగుడుతూనే ఉంటా. ఇట్ ఈస్ టు సే ఐ ఆనర్ హిమ్. మనం ఎవరిని గౌరవిస్తామో వారి గురించి ఘనంగా మాట్లాడతాం. మనం ఎవరిని ఇష్టపడుతున్నామో, ఎవరిని ప్రేమిస్తున్నామో వారి గురించి ఘనంగా మంచిగా మాట్లాడతాం. ఎవరిని తక్కువగా మాట్లాడుతూ ఒప్పుకోము, ఎవరిని నీచగా మాట్లాడుతూ ఒప్పుకోము. నేను గౌరవించే వ్యక్తి, నేను ప్రేమించే వ్యక్తి. నీవు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే, దేవుని గౌరవించే వ్యక్తి అయితే, దేవుని కలిగిన వ్యక్తి అయితే, దేవుని గురించి ఎప్పుడూ నువ్వు తక్కువగా మాట్లాడవు. అర్థమవుతుందా అండి? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీలో విశ్వాసం ఎలా ఉంది? అన్నీ బాగుండేటప్పుడు దేవా నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు ప్రభా అని చెప్తున్నారా? లేకపోతే అందరూ విడిచినప్పుడు కూడా దేవా నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు ప్రభా చెప్పగలుగుతున్నారా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మన హృదయం ఎలా ఉందో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గత కొన్ని వారాలుగా ఫలం గురించి ధ్యానిస్తూ ఫలించాలన్న దాని మాట మీద ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు నా అంశం ఏంటంటే కృతజ్ఞతలో ఉన్న శక్తి, ద పవర్ అండ్ గ్రాటిట్యూడ్. వాట్ ఈస్ గ్రాటిట్యూడ్? కృతజ్ఞత అంటే ఏంటి? ఒక వ్యక్తి ఒకరిని పొగడగలుగుతున్నాడంటే విచ్ మీన్స్ హీ ఈస్ గ్రేట్ఫుల్ ఫర్ సంథింగ్.
ద వర్డ్ థ్యాంక్ యూ కమ్స్ వెన్ యూ రిసీవ్ సంథింగ్. ఎవడు ఏం చేయకుండా థ్యాంక్ యూ చెప్తావా? రోడ్లో పోయేవాడు చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటావా? నిన్ను చూసిన వ్యక్తి, నేను తెలిసిన వ్యక్తి, నీ స్నేహితుడు అయినంత మాత్రాన థ్యాంక్ యూ చెప్తావా? ఎవడన్నా ఏం చేస్తా? కనీసం ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా, ఒక పుస్తకం ఇచ్చినా, ఒక చెయ్యి ఇచ్చినా, ఒక సహాయం ఇచ్చినా థ్యాంక్ యూ అంటావు. విచ్ మీన్స్ యు ఆర్ గ్రేట్ఫుల్, యూ హ్యావ్ రికగ్నైజ్డ్ దేర్ ఎఫర్ట్. వారు చేసిన పనిని గుర్తెరిగి వారు చేసిన దానికి వందనాలు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను గుర్తెరుగుతున్నాను, నేను రుణపడి ఉన్నాను. ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ చెప్పమంటే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? నువ్వు బ్రతుకున్నావంటేనే థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా చేతులు కాలు ఆడుతున్నాయంటేనే థ్యాంక్స్ చెప్పాలి. నీకంటూ ఏదైనా ఉందంటేనే థ్యాంక్స్ చెప్పాలి. సరే నీకు ఏమీ లేదు, ఎవరో లేరు, ఏది లేని స్థితిలో ఉన్నావా, నువ్వు ఇంకా ఊపిరి పీలుస్తున్నావు అంటే థ్యాంక్స్ చెప్పాలి. లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఊపిరి శ్వాస కలిగిన సమస్తము ఏం చేయాలంట? దేవుని సన్నుతించాలంట. ఎక్కడ ఒకసారి బిగ్గరగా ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. అన్ని సమయంలో, ఇన్ ఆల్ సీజన్స్, హీబ్రూలో మాట చూసినప్పుడు ఇన్ ఆల్ టైమ్స్ అన్నప్పుడు అన్ని సీజన్స్. ఇట్ కుడ్ బి హై టైమ్, ఇట్ కుడ్ బి లో టైమ్, ఇట్ కుడ్ బి హ్యాపీ డే, ఇట్ కుడ్ బి ఎ సాడ్ డే, ఇట్ కుడ్ బి ఎ విక్టోరియస్ డే, ఇట్ కుడ్ బి ఎ లూజర్ డే. ఎస్, ఓటములు కూడా కలుగుతాయి. ఆ ఓటంలో కూడా నిన్ను బట్టి కాదు, ఆయనను బట్టి ఆయనను స్తుతించగలుగుతున్నావా? ఆయనను బట్టి ఆయన కీర్తించగలుగుతున్నావా? కెన్ యూ గివ్ గ్లోరీ టు గాడ్ ఇన్ యువర్ లైఫ్ నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్? ఈరోజు మేము అడుగుతున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్న మీరు సమస్యలతో, ప్రశ్నలతో పరిష్కారం వెతుకుతూ దేవుని దగ్గరకు వచ్చారేమో. కానీ దేవుడు మీతో చెప్పేది ఒకటే, నీ తండ్రి అయిన నన్ను తెలుసుకో, నా దగ్గరికి రా, నా ప్రియ కుమారుని నీకు బలిగా ఇచ్చాను, నువ్వు నేను కలవాలని. నా ప్రియ కుమారుడు ద్వారా నువ్వు నా దగ్గర రా, నా ఆత్మతో నేను నింపుతా. నా ఆత్మ నీలో ఉంటే నా తలంపులు నీకు తెలుస్తాయి. నా ఆత్మ నీలో ఉంటే నా ఆత్మ శక్తి ద్వారా నా చిత్తము నీ జీవితంలో జరుగుతుంది. నీ జీవితంలో అంత మేలు జరిగిస్తాను. దేవుడు చెప్పలేదా? ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ. నాకు మీ పట్ల ఏమైనా తలంపులు ఉన్నాయి? మేలైన తలంపులు. అవి కీడైనవి, నాశనకరమైనవి కాదు. మీకు మేలు చేయాలని ఆశపడే దేవుడు. దేవుడు మనకి కీడు ఉద్దేశించే దేవుడు కాదండి. నీకు కీడు చేయాలని లిస్టు పెట్టుకున్న దేవుడు కాదు. నీకు కీడు చేయాలంటే అసలు నిన్ను తల్లి గర్భంలో రూపించడం. దేవుడు ప్రేమతో మనం చేశాడు. మనం ఇంకా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన మనం రూపించబడతాం ముందే మనం ఎందుకు అని దేవుడు మనల్ని ఎరుగున్నాడు. ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని రూపించాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో డూ యూ డెవలప్ అ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్? కృతజ్ఞత హృదయం ఉందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది దేవుడు ఏం చేశాడు అంటున్నారు. నో, ఇఫ్ యు ఆర్ డిప్రెస్డ్, ఇఫ్ యు ఆర్ డిస్కరేజ్డ్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. పరీక్ష కొంతకాలమే. పరీక్షలు ఉన్నాడు తెలుసుకోవాలి. దీని తర్వాత ఘనత ఉంది. దెర్ ఇస్ ప్రమోషన్ ఆఫ్టర్ దిస్. ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్ రాస్తారు పిల్లలు చూడండి. 90% ఆఫ్ ద బ్యాచ్ ఓరే ఎగ్జామ్ వచ్చిందిరా అని భయపడతారు. 10% ఉంటారు సంవత్సరం అంతా చదివి సిద్ధపడిన వాళ్ళు, నేను నెక్స్ట్ వెళ్తానికి రెడీగా ఉన్నా. 10% ఎక్సైట్మెంట్లో ఉంటారంట, నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాను అని. 90% డిప్రెషన్లో ఉంటారంటే, ఈ సంవత్సరం అంతా చదవలేదు, ఇప్పుడు ఎట్లా పాస్ అవుతానని. అందుకని రాత్రి పాలు కూర్చొని చదువుతారంట. బట్ దెన్ దేవుణ్ణి ఎరిగిన వారిని మనం ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉంటే, పరీక్ష వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడతాం, మనం పరీక్షలో జయిస్తాం. మనం సంవత్సరం అంతా దేవునికి దూరంగా ఉండి కరెక్ట్గా పరీక్షలో, సివియర్ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితుల్లో, శోధనలో, పోరాటాలు మాత్రం దేవా 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 అంటాం కాదు. స్థిరత్వంతో దేవుని కొరకు బ్రతకాలండి. దేవుని వాటిలో చూసినప్పుడు ఇక్కడ రాస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ దేవుని కీర్తిస్తా, సన్నుతిస్తా. చూసి ఈరోజు మన నోరు జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం ఎక్కడుంది చెప్పండి? దేవుని వాక్యం తెలియజేస్తుంది, నోట్లో ఉంది. ఈరోజు ఎంతోమంది కేవలం కంప్లైంట్స్లో బ్రతుకుతున్నారు. ఏది ఉన్నా కూడా ఏది లేదో గురించి మాట్లాడతారు. ఎంత కలిగి ఉన్నా కూడా ఏది కలిగి లేదో గురించి మాట్లాడతారు. దేవుడు ఎంత చేసినా, ఎంత ఇచ్చినా, ఎంత అనుగ్రహించినా నాకేముంది అంటారు. మీ జీవితంలో తృప్తి ఉందా? తృప్తి మాత్రం కాదు, సంతృప్తి ఉందా? కలిగిన దాంట్లో చాలు అని చెప్పగలరా? ఎప్పుడైనా జీవితంలో ఇంకా దీనిపై నేనేమి అడగలేను ప్రభా, ఇది చాలు ప్రభా అని చెప్పిన వారు ఉన్నారా? ఇంక వేరేం కోరలేను ప్రభా, ఇది చాలు ప్రభా నాకు అని చెప్పగలిగిన వారు ఉన్నారా? ఐ హ్యావ్ బీన్ టు దట్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ నీలాంటి దైవం ఆ పాటలో కూడా అదే రాశాను.
వేరేమి కోరలేను, నీ దయలో ఉంటే నాకు చాలు ప్రభా, అదే చాలు నాకు. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. బట్ ఐ కెన్ ఛాలెంజ్ యూ. నేను చెప్పగలిగింది ఏంటంటే, వేరు ఏం వద్దు ప్రభు అన్న కూడా ఇంక వద్దా ఆపేస్తానులే అనలే దేవుడు. నువ్వు వద్దన్నా కూడా ఇస్తా, నువ్వు కోరకపోయినా కూడా నేను ఇస్తా, నువ్వు అడగకపోయినా నీ కొరగా చేస్తా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను చేసేది చేస్తా. ఈరోజు మీరు దేవుడిని ప్రేమిస్తున్నారని మీరు చూపించగలిగితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. గత కొన్ని వారాలకి ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి ఆయన సమస్తమో సమకూర్చి జరిగిస్తాడంట. మేలు జరుగు నిమిత్తమై, మేలు జరుగు నిమిత్తమై. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం, మీ జీవితంలో మేలు జరగాలంటే దేవుని ప్రేమించండి, ఆయన్ని వెంబడించండి, ఆయన దగ్గరగా ఉండండి, దేవుడు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉండండి. స్టాప్ కంప్లైనింగ్. దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూడాలంటే కొన్ని వేగంగా వెళ్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులు అగునట్లుగా సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. నువ్వు ఏది చేసినా కూడా సనుగుడు లేకుండా, సంశయము ఇంగ్లీష్లో ఆర్గ్యూయింగ్, వాదన లేకుండా మీరు దేవుని బిడ్డల వలె ఎలాగా నిష్కలంకులు, అట్ ద సేమ్ టైం ప్యూర్, బ్లేమ్లెస్ అండ్ ప్యూర్, శుద్ధ హృదయం కలిగిన వారిగా దేవుని బిడ్డలుగా చెయ్యండి. అదే టైంలో బైబిల్ చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:10 చదువుదామండి. మీరు సనగకుడి, మీరు సనగుకుడి, వారిలో కొందరు సనిగి, వారిలో కొందరు సనిగి సంహారికుని చేత నశించిరి. సంహారకుడు దూత ద్వారంగా చంపబడ్డారంట. ఎవరు వారు? పాపం చాలామందికి తెలియదు, బైబిల్ ఎప్పుడు చదవరు కదా. ఇశ్రాయేలీలండి. ఏ ఇశ్రాయేలీలు? ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసగా ఉన్న తర్వాత దేవుడు వారికి నడిపిస్తానికి మోషేని పంపించి గొప్ప సూచనలు, అద్భుత కార్యాలు, 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి పంపించి దేవుడే వారి పక్షాన నిలబడి ఆ ఎర్ర సముద్రాన్ని దాటింపజేసి వాగ్దాన భూమిలోకి పాలు తేనె ప్రవహించే స్థలంలోకి నడిపిస్తూ ఉంటే వీరు సనిగి రాలిపోయారంట. చూసి 40 రోజుల్లో మామూలుగా ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకొక దారి ఉండే అడ్డదారి, అందులో వెళ్తే 11 రోజులు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఆ 11 రోజుల దారి చూపిలే. ఎందుకు తెలుసా? ఆ 11 రోజుల దారిలో చూపిస్తే అక్కడ శత్రువులు ఉన్నారయ్యా, వారిని చూసి 400 సంవత్సరాలు బానిసగా పెరిగిన మీరు ఒకేసారి వారియర్స్ ఉన్నారు అక్కడ, ఫైటర్స్ ఉన్నారు అక్కడ. వారి దారిలో వెళ్తే వారిని చూసి మళ్ళీ ఐగుప్తులకు పారిపి సరెండర్ అయిపోతారు. మీరే ఫరో, నీ దగ్గర బానిసలు కొంటాం, నువ్వే మమ్మల్ని కాపాడు, మేము అట్టు పోం, ఎక్కడ పోం, నీ దగ్గర పడి ఉంటామని శత్రువుని చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారని దేవుడు ఏం చేశాడంటే 40 రోజులు వెళ్ళే దారులు పంపించాడట. అందుకని ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఇటు పంపిస్తామంటే వీరేం చేశారు? నాకు అది లేదే, నాకు ఇది లేదే, దేవుడు నన్ను తెస్తే అదవనే, దేవుడు నన్ను చంపుతానికి తెచ్చాడా, దేవుడు నన్ను నాశనం చేస్తానికి తెచ్చాడా? ఈరోజు అంటారు చూడండి మనుషులు, దేవుడు నన్ను పాడు చేస్తున్నాడు, దేవుడు నాకు ఇది చేయట్లే, దేవుడు ఉంటే నాకు ఎందుకు జరగాలి, దేవుడు ఉన్నాడు కాబట్టి బ్రతుకున్నావయ్యా అని చెప్తా ఉంటే అర్థం కాదు. వారు అలిగి సనిగి రెచ్చగొడుతూ వచ్చారంట. కొన్ని ఉపమానాలు చెప్పాలా? ఏం చంపుతానికి తీసుకొచ్చాడా ఇక్కడికి? మాకు నీళ్లు లేకుండా ఎండిపి ఇక్కడ చావాలనుకుంటాడా దేవుడు అంటే, దేవుడు అంటాడు కొట్టయ్యారు రాయిని నీళ్ళు వస్తుంది. మొదటిసారి కొట్టాడు, నీళ్ళు వచ్చింది. మరలా ఏం చేస్తున్నారు వాళ్ళు? వెళ్తా ఉంటే మరలా మేము చచ్చిపోతాం, మాకు నీరు లేదు. ఏం చెప్పాడు దేవుడు? 2సారి రాతితో మాట్లాడు, నీరు వస్తుంది. పాపం మోషే వారి మీద కోపపడి వారు సరుగుతా, నీరు కావరా నీగా తగా అని కొట్టాడంట. కొట్టిన దెబ్బకి ఏమైంది? ఈయన డిస్క్వాలిఫై అయిపోయాడు. మాట్లాడమంటే కొట్టాడు. ఇందు బట్టి మనుషులు గ్రంబ్లింగ్, మనుషులు ఆర్గ్యూయింగ్, దేవుని కార్యాలు గ్రహించిన కృతజ్ఞత లేదు. ఇంకో ఉదాహరణ చెప్పనా? వారికి ఆహారం, ఎడారిలో ఆహారం లేకపోతే వారు విత్తి కోసేంత కాలము వారి ఎడారిలో ఉండకుండా వాగ్దాన భూమిలోకి వెళ్ళాలని దేవుడు ఏం చేశాడంటే ఆకలితో ఉన్న వారికి ఆకాశాన్ని తెరిచి దేవదూతల ఆహారాన్ని వారికి పంపించాడంట. ఆహారం పేరేంటి? మన్నా అంటే ఏంటి? ఏంటిది? అదే మీనింగ్. మన్నా మీన్స్ వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ దిస్ అంటే ఆ మాటకి వారు మన్నా తిన్నదప్పుడు ఏంటిది అన్నారంట. తిన్న ఫస్ట్ టైం ఏంటిది?
ఏంటిది? ఎప్పుడన్నా ఏదైనా తిని ఏంటిది అని తిన్నదుందా? ఏంటిది అని తిన్నవారు తర్వాత ఏమైంది తెలుసా? ఏంటిది? దేవుని మీద సనిగారంట. ఆహారం లేని సమయంలో దేవుడు ఆకాశాన్ని తెరిచి దేవదూతల ఆహారాన్ని ఇస్తే ఇది ఏంటిది అన్నారు. దేవుని వాక్యం మనం చూస్తామా? ఆ మన్నా ఎవరంట? నూతన నిబంధన చూస్తాం. ఎవరంట ఆ మన్నా? యేసు ప్రభువా. ఆయన మన్నా అంటాడు ఆయన. ఈరోజు యేసు ప్రభు చాలదంట. ఏంటిది? యేసును సొంత రక్షణగా కొత్తగా తెలుసుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు యేసయ్యా అంటాం. దాని తర్వాత యేసయ్య అంట. యేసయ్య ఏం చేశాడు? యేసయ్య కొంతమంది డైలాగ్, ఏం చేశాడు యేసయ్య? ఏం చేయలేదు చెప్పు. ఏం చేయలేదు చెప్పు. నీ కోరికలన్నీ చేయడు. నీకు ఏది మంచితో చేస్తాడు, నీకు ఏది మేలు చేస్తాడు, నీకు ఏది ఘనమైనదో చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తాడు. కొన్నిసార్లు నీకు దెబ్బలు పడతాడు. ఎందుకు? నీకు బుద్ధి వస్తానికి. అప్పుడే నువ్వు మరలా ఆయన దగ్గరికి తిరిగి వస్తావు. అమ్మ కొడతావు చూడవు దెబ్బ, నాన్న వేస్తాడు చూడవు దెబ్బ. ఎందుకని? నువ్వు చావాలన్నా, నువ్వు పాడవాలన్నా. గద్దింపులు అవసరం, క్రమశిక్షణ అవసరం, సరిదిద్దుతో అవసరం. మన బ్రతుకులు మార్చబడే మన దేవుని సాక్షులుగా బ్రతకాలని, దేవునికి ఇష్టానుసారంగా ఆయన చిత్తాన్ని జరిగించాలని. వారికి మన్నా ఇచ్చినా వారికి కృతజ్ఞత లేదు. వారికి జ్ఞాపకం వచ్చేంత మేము ఐగుప్తులో ఫిష్లు తిన్నాం, ప్రాన్సులు తిన్నాం, చికెన్లు తిన్నాం, మటన్లు తిన్నాం, మాట మాంసం, ఆ మాంసం, ఈ మాంసం అన్నీ తిన్నాం. ఇశ్రాయేలీలంట వారికి ఐగుప్తులు తిన్నది జ్ఞాపకం వచ్చిందంట. పాపం ఐగుప్తులు పడిన దెబ్బలు జ్ఞాపకం రాలే, ఐగుప్తుల ఫరో టార్చర్ జ్ఞాపకం రాలే, ఇటుకలను తొక్కింది జ్ఞాపకం రాలే. 400 సంవత్సరాలు వారు దేవునికి ఏడ్చారు, మమ్మల్ని కాపాడవా, మమ్మల్ని రక్షించవాడిని. అది జ్ఞాపకం రాలే. దేవుడు వారిని కాపాడి వారి మధ్య అద్భుతాలు జరిగించి వారిని సహాయాన్ని ఇచ్చి వారిని ఐగుప్తులను బయటికి తీసుకొచ్చి వారికి అన్ని మేలు చేసి చివరికి మంచి ఆహారాన్ని ఇస్తే సవిసారం లేని ఆహారం. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, వారైతే దేవుని మీద అలిగారంట. దేవుడు అన్నాడు, సరే మీకు ఇదే కావాలా, మీకు ఈ వేట మాంసాలే కావాలా, సరే అయ్యా మన్నా నాపేస్తా, మీరు కోరింది ఇస్తా. వారు పెట్టలు పక్షులను అడిగారంట, పాకి అడిగారంట. ఇవన్నీ దేవుడు అన్నాడు ధారాళంగా తీసుకోండి, అన్నీ వారి పక్షాన్ని పంపించారంట. ఓహో నీకు తింటానికి కావాలా, తీసుకో 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 అన్నీ పంపించారంట. వారు ఎంతగా తిన్నారో తెలుసా? పొద్దుట అనుకుని చూడండి, నీకు చికెన్ బిర్యానీ ఓ పూట తింటావు, 2 పూటలు తింటావు, 3 పూటలు తింటావు. దాని తర్వాత పొద్దున బ్రేక్ఫాస్ట్ చికెన్ బిర్యానీ, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ, నైట్ చికెన్ బిర్యానీ, పొద్దున బ్రేక్ఫాస్ట్ చికెన్ బిర్యానీ, మధ్యాహ్నం చికెన్. అట్లే సంవత్సరం అంతా తింటావా? ఏమవుతుంది నీ దేహం? ఏనండి, దేవుడు వారికి పాఠం చెప్తానికి, నా మన్నా నువ్వు ఇన్ని సంవత్సరాలు తిన్నా నీకు ఏది కీడు జరగలే, ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. కానీ నీ కోరికలు కోరి నాది వద్దన్నావు చూడు, నువ్వు కోరింది నీకు ఇస్తా, అనుభవించు అని కంటిన్యూస్గా దేవుడు వారి కోరిందే ఇచ్చాడంట. వారు ఏమైందో తెలుసా? బావ్ అంటే స్మెల్లు, థూ అంటే స్మెల్లు. ఎప్పుడన్నా ఫుల్ తిని అదే తేనుపులు వచ్చి 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 స్మెల్ అనుభవించారా? నోరు తెరిస్తే అదే గబ్బు, పడుకుంటే అదే గబ్బు, గొరక పెడితే అదే గబ్బు, కంటిన్యూస్ అదే గబ్బుకి ఒకరు అసహించుకున్నారంట. వారి శ్వాసే వారికి అసహ్యమైందంట. ఎప్పుడు పక్కడు శ్వాస కూడా పడదు. కానీ వీరికి ఏంటంట, వారు గబ్బు వారే తట్టుకోలేకపోయారంట. అప్పుడు మరలా వచ్చి, దేవా మాకు చికెన్ బిర్యానీలు వద్దు, మాకేం కావాలి, మన్నా కావాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీ జీవితంలో ఇచ్చేది ఎప్పుడు నీకు బెస్టే. కొన్నిసార్లు నీకు సతీసారం లేనట్టు అనిపించవచ్చు. బీ గ్రేట్ఫుల్, కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత కలిగి ఉండటంలో దేవుడు నీకు ఇంకా మంచి చేస్తాడు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండటంలో నీ వాగ్దాన భూమికి త్వరగా వెళ్ళిపోతావు. వారు కృతజ్ఞత లేకుండా బ్రతికారు కాబట్టి దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు కృతజ్ఞత లేదా, మీరు విశ్వాసం లేదా, అయితే చూడు మీరు ఏం చేస్తాను, మీరు ఇంపాసిబుల్ వాగ్దాన భూమిలోకి వెళ్ళరు, మిమ్మల్ని ఇక్కడే తిప్పుతా, ఎడారిలోనే చంపుతా, మీరు వెళ్ళరు, మీ తరం వెళ్తుందని చెప్పాడు దేవుడు. అందుకని 40 రోజుల్లోకి వాగ్దాన భూమిలోకి వెళ్ళాల్సిన వారు 40 సంవత్సరాల ఎడారిలో తిరిగి రాలిపోయారు. అదే చదివాము, వారి ఎడారిలో అలిగి సనిగి, దేవుని మీద సనిగి సంహారకుడి ద్వారా చచ్చిపోయారంట. వారు తిరుగుబాటు చేసిన ప్రతిసారి దేవుని కోపం రగులుకోవటం చూస్తాం. వారు దేవుని మీద అలిగారంట, దేవుని మీద సనిగారంట. దేవుడు తెగులు పంపించాడు. సర్పాలు వచ్చి చంపేస్తున్నాయంట. ఎందుకు? సనుగుడు. శత్రువు వచ్చి చంపలా, శత్రువు ముట్టలేకపోయాడు.
దేవుడు కంటి పాపలా కాచి కాపాడాడు. కానీ దేవుడే శత్రువుగా మారితే నీకు సహాయం ఎవరు? వై? ఓన్లీ వన్ రీజన్, అన్గ్రేట్ఫుల్నెస్. దేవుడు ఏం కోరలా వాళ్ళ నుంచి, అయ్యా మీరు నాకు ఇది చేయండి, మీరు నాకు అది చేయండి అన్నారా? చేసింది నాకు కృతజ్ఞత కలిగి ఉండయా? నేను ఒకటే చెప్తున్నాను, హియర్ వీఆర్ ఇన్ ద లాస్ట్. మీ జీవితంలో నోటిలో స్తుతి కృతజ్ఞత ఉందా? అయినో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీకు కావాల్సింది ఏదైనా ఉందా అంటే అందరికి ఉందంటారు, అందరికి అవసరం ఉందా అందరికి ఉందంటారు. కానీ నేను అడిగేది ఒకటే, దేవుడు ఇచ్చిన దానికి, దేవుడు చేసిన దానికి కృతజ్ఞత ఉందా? ఐ యు గ్రేట్ఫుల్? ఐ యు గ్రేట్ఫుల్? ఎంతమంది గ్రేట్ఫుల్? చేతులు ఎత్తండి చూద్దాం. నా జీవితంలో నాకు దేవుడు మేలు చేశాడు, నా జీవితంలో దేవుడు నాకు కార్యం జరిగించాడు, నా జీవితంలో దేవుడు నాకు తలుపు తెరిచాడు, నా జీవితంలో దేవుడు నాకు హెచ్చింపునిచ్చాడు, నా జీవితంలో ఇదిగో నాకు ఈ పలానా పోరాటం నుండి నన్ను తప్పించాడు, ఇదిగో ఈ చేతకాని పరిస్థితుల్లో దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకుని ఒక అద్భుతాన్ని జరిగించాడు, ఇదిగో నా పక్షాన దేవుడు ఉన్నాడు. అందుకనే నేను ఆయన్ని సన్నుతించబోతున్నాను. సన్నుతిస్తామంటే ఏంటి? స్పీకింగ్ గుడ్ ఆఫ్ హిమ్, ఎగ్జాల్టింగ్ హిమ్, టాకింగ్ వెల్ ఆల్ టైమ్స్. ఎక్కడ లేచి నిలబడదామా? లేచి నిలబడి మన నోరు తెరిచి దేవునితో ఒక్కసారి, ప్రభా నువ్వు మేలు చేసే దేవుడు అయ్యా, నువ్వు మంచి దేవుడు అయ్యా, నువ్వు మంచివాడు అయ్యా, నా జీవితంలో నువ్వు చాలిన దేవుడు అయ్యా, నువ్వు అద్భుతములు జరిగించే దేవుడు అయ్యా, నీకు వందనములు ప్రభా, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. ఎక్కడ నోరు తెరిచి చెప్దామా? కమాన్, ఓపెన్ యువర్ మౌత్. ఆయన చేసిన కార్యాలకు నోరు తెరిచి దేవుని స్తుతించండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనములయ్యా, నా జీవితంలో నువ్వు గొప్ప దేవుడు కొన్నావయ్యా, వందనాలయ్యా. నా జీవితంలో నువ్వు జరిగించిన కార్యాలు గొప్పవి ప్రభా, నీకు వందనాలు ప్రభా. నా జీవితంలో నాకు సహాయాన్ని అందించిన దేవా నీకు వందనాలు ప్రభా. ఎక్కడ కీర్తిద్దామా, ఎక్కడ కొనియాడదామా, ఎక్కడ సన్నుతిద్దామా, బిగ్గరగా సన్నుతిద్దామా? నా ఆత్మ, నా శరీరం, నా మనసుతో నేను సన్నుతిస్తానయ్యా. ఐ గివ్ మై బెస్ట్ లార్డ్, ఐ గివ్ మై ఆల్ టు యూ లార్డ్. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు దేవా. నువ్వు జీవితంలో చేసిన కార్యాలు ఎన్నో అయ్యా, అవి కంటికి కన్నని, హృదయానికి గోచరం కానివి. కానీ ప్రభా నీవు నీ ఆత్మ ద్వారా మా జీవితంలో ఎన్నో జరిగించావు ప్రభా. ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు దేవా. గుర్తించినవేమో కృతజ్ఞతతో ఉన్నామయ్యా, కానీ ఇంకా గుర్తించిన వారిని చూడు ప్రభా, నీ ఆత్మ ద్వారా ఒక్కసారి వారికి జ్ఞాపకం చేయ. ఏ స్థితిలో ఉన్నవారిని ఏ స్థితికి తీసుకొచ్చేవారిని జ్ఞాపకం చేసుకునే కృపణ దయచే. ఈరోజు ఏమి లేదో గురించి మాట్లాడుతున్నాం, కానీ మాకు ఇచ్చిన వాటి కృతజ్ఞతాస్తుతులు ఇవ్వాలని నువ్వు కోరుతున్నావయ్యా. గివ్ us a heart of gratitude Lord. దేవా ఎందుకనయ్యా మా జీవితాలు సరిదిద్దు, మా జీవితాలు క్రమపరచు ప్రభా, మా జీవితాలు మా బ్రతుకులు బాగు చేయి ప్రభా. ఇదిగోనే ఆవరణలో ఉన్న వాళ్ళు చూడు, లైవ్ వీక్షిస్తున్న వాళ్ళు చూడు, నీ వాక్ వెంటనే వారి జీవితంలో వారు పరీక్షించుకుని దేవా ఈరోజు మేము ఆ జీవితంలో ఏదన్నా ఉందంటే మాది కాదు, మా సంపాదన కాదు, మా కష్టార్జిత కాదు, నువ్వయ్యా. నువ్వు విత్తనానికి విత్తనం, తినడానికి ఆహారాన్ని ఇచ్చే దేవుడు, నువ్వు ప్రతి ఒక్కరిని పోషించే దేవుడు. కాలము సమయం యెహోవా వశమని నీ వాక్యం తెలియజేస్తుంది. నువ్వు కాలము సమయము అవకాశాలు వెంబడి అవకాశాలు మా జీవితంలో అనుగ్రహిస్తున్నావు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు ప్రభా. ప్రతి ఒక్కరు నీ రక్షణ సువార్తని ఎరిగి నీ బిడ్డలుగా మారి నీలో జీవించాలని వర్ధిల్లాలని ఆశపడుతున్నావు ప్రభా. ఇదిగోనయ్యా జీవితంలో ఇప్పటికే ఒంటరితనంలో ఉన్నవారు, మనుషుల ద్వారా వేధించబడుతున్నవారు, నష్టపడిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారిని చూడయ్యా. దేవా నీకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు ఎలాంటి జీవితాలను మార్చగలిగిన దేవుడు, ఇలాంటి బ్రతుకులను నువ్వు కార్యం జరిగించగలిగిన దేవుడు, నువ్వు సమర్థుడు అయ్యా. ఇదిగో ప్రభా, ఏ నాలుగులైతే నిన్ను స్తుతిస్తున్నాయి, ఏ హృదయం అయితే నిన్ను సన్నుతిస్తున్నారు, ఎవరెవరైతే వారు ఉన్న స్థితుల్లో నిన్ను మహిమపరుస్తున్నారు దేవా, వారి పైన నీ మహిమ ఘనంగా దిగి వచ్చుడుగా కానీ ప్రకటిస్తున్నారు. వారి జీవితం పైన నీ మహిమ అనుగ్రహించు ప్రభా, నీ తేజస్సు, నీ ప్రకాశం వారికి అనుగ్రహించు ప్రభా. వారి చీకటిలో ఏలబడే వారికి ఉండకూడదయ్యా, చీకటి సంబంధంగా ఉండకూడదయ్యా, చీకటి వారిని ముట్టకూడదు ప్రభా. నీ బిడ్డలు కానీ సొత్తుగా బ్రతకాలి. ఇదిగో ఈరోజు విన్నా మేము నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నావా? లేకపోతే ఇశ్రాయేలు సనిగి ఎడాలన్నా నాశనం అయిపోయారు, రాలిపోయారు, సంహారకుడి చేత రాలిపోయారు.
ఇదిగో ప్రభా, అటువంటి స్థితి మాకు రాను. ఈరోజు మా ఆత్మ అయ్యా జీవగ్రంథంలో రాయబడయ్యా పేరు కొట్టివేయబడకూడదు ప్రభా. నీ కొరకు నీకు ఇష్టలుగా నీ సాక్షులుగా బ్రతకాలి. ఎవరెవరైతే బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నావు, కొందరైతే ఆల్రెడీ దే స్టార్ట్ టు సీ ద బిగినింగ్, ద న్యూ బిగినింగ్. ఇంకా ఎందరో ఎదురు చూస్తున్నారయ్యా. కానీ ఇదిగో ప్రభా, జీవాత్మ, ఇదిగో పరిశుద్ధాత్మ దేవ, నీవు కార్యము జరిగించు. ఈ క్షణమే, ఈ సమయమే, ఈరోజు ఈ వాక్యము వింటూ నీకు మహిమనివ్వాలని, నిన్ను గణపరచాలని గ్రహించి ఎవరెవరైతే వారి జీవితంలో ఒక బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నారు, ఇప్పుడే నజరేయుడైన యేసు నామం వారి జీవితంలో వారిని పట్టి పెట్టిన ప్రతి బంధకములు తెప్పివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ఇప్పుడే విడుదల, జయము యేసు నామంలో అనుగ్రహించబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ఆలస్యమన్న మాట ఇక యేసు నామంలో కొట్టివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ప్రతి నష్టానికి, ప్రతి కష్టానికి, ప్రతి వేదనకి, ప్రతి బూడిదకి ప్రతిగా పూదండ యేసు నామములో అనుగ్రహించబడును గాక. జయము అనుగ్రహించబడును గాక. విడుదల అనుగ్రహించబడును గాక. స్వస్థత అనుగ్రహించబడును గాక యేసు నామములో. నీ కొరకు సాక్షులుగా నిలబెట్టాయి, బలవంతులుగా నిలబెట్టాయి, నీకు ఇష్టంగా నిలబెట్టు ప్రభా. మాదిరికరమైన జీవితం, ఘనమైన జీవితం, సమాధాన సంతోషంతో నింపబడే జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ సాక్షులుగా వర్తిలింపజేయమని అడుగు. నీవే తోడు నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.